సో హే స్టూడెంట్స్, ఈరోజు మనం సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి ఇంకొక క్వశ్చన్ అయితే డిస్కస్ అనేది చేసుకోబోతున్నాం. ఇది +4 మార్క్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రోకారియోట్ సెల్? ప్రోకారియోట్ సెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. అంటే ప్రోకారియోట్ సెల్ ఏంటి, ఈ సెల్ ఎలా ఉంటుంది, ఈ సెల్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండయి, ఇవన్నీ మనం రాయాల్సి ఉంటుంది. సో ఇలా సీక్వెన్స్ ద్వారా మనకి ఇక్కడ 9 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 9 పాయింట్స్. సో ఈ 9 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ వెరీ బిగ్ టాస్క్, రైట్? సో మనం ఏం చేద్దామంటే సింపుల్ వేలా నేను మీకోసం మంచి మంచి స్లైడ్స్ అనేది తీసుకొచ్చాను ఇవాళ. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా సింపుల్ స్లైడ్స్ డయాగ్రామ్స్ తోటి మనమైతే ఈ క్వశ్చన్ని డీటెయిల్గా, అంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కనుక మీరు కనిపిస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 5 minutesలో ఈ క్వశ్చన్ రాసేటట్టు మనమైతే ఇప్పుడు ప్రిపేర్ అయితే అవుదాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రోకారియోట్ సెల్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇద్దాం. ప్రోకారియోట్ సెల్స్ హ్యావ్ బోత్ సెల్ వాల్, సెల్ మెంబ్రేన్. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పాయింట్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది. సెల్ మెంబ్రేన్ అనగానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. న్యూక్లియర్ మెంబ్రేన్కి సెల్ మెంబ్రేన్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి నేను కొన్ని స్లైడ్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఈ స్లైడ్స్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే నేను ఇప్పుడు చేయబోతున్నా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడండి. ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టేట్మెంట్. Prokaryote cells have both the cell wall and cell membrane. Prokaryote ante they are unicellular. Unicellular first point. Prokaryotes అనగానే మనకు బ్యాక్టీరియా, ఈ స్మాల్ అనిమల్స్, ఇవన్నీ ఇందులో ట్రూ న్యూక్లియస్ ఉండదన్నమాట. అంటే ట్రూ న్యూక్లియస్ ఉండదు. ఈ ముందు డిస్కస్ అనేది చేద్దాం ఈ పాయింట్స్. సో ప్రోకారియోట్ సెల్ అంటే మనకు యూనిసెల్యులర్, ఇట్ ఈస్ సమ్ నోన్ ఆర్గానిజమ్స్ ఆర్ బ్యాక్టీరియా. అండ్ ఈ ప్రోకారియోట్ అంటే ట్రూ న్యూక్లియస్ ఉండదు. అంటే ఒరిజినల్ న్యూక్లియస్ ఉండక కొంచెం న్యూక్లియస్ అనేది కొంచెం ట్రూ ఉండనట్టు. అంటే నిజంగా న్యూక్లియస్ ఉండదు, అబద్ధం న్యూక్లియస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రోకారియోట్ సెల్లో మనకు సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రేన్ రెండు ఉంటాయని చెప్పి ఫస్ట్ పాయింట్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ అవుటర్ లేయర్, ఇదేంది, ఇది అవుటర్ లేయర్, ఇట్ ఈస్ సెల్ వాల్. అవుటర్ లేయర్ ఈజ్ సెల్ వాల్. ఈ అవుటర్ లేయర్ దిస్ ఈజ్ సెల్ వాల్, దిస్ టోటల్ సెల్ వాల్. అండ్ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ సెల్ వాల్కి కింద ఉంటుంది, బిలో ద సెల్ వాల్. ఇది ప్లాస్మా మెంబ్రేన్, ఇది ప్లాస్మా మెంబ్రేన్. సెల్ వాల్ అబోవ్ ఉంటుంది, ఈ సెల్ వాల్ కింద మీన్స్ బిలో దర్ ఈస్ ప్లాస్మా మెంబ్రేన్. పైన ఉండేది అవుటర్ లేయర్ వచ్చేసి సెల్ వాల్ కింద ఉండేది ప్లాస్మా మెంబ్రేన్. ప్రోకారియోట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది, సెల్ మెంబ్రేన్ ఉంటుంది, రెండు ఉంటాయి. డన్, ఫస్ట్ పాయింట్ క్లియర్. ఓకే, సెకండ్ పాయింట్కి వద్దాం. దెర్ ఈజ్ నో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్. అంటే ఇక్కడ ట్రూ న్యూక్లియస్ మనకు ఉండదు. అంటే వెల్ డిఫైన్డ్, నిజంగా న్యూక్లియస్ అనేది ఉండదు. మంచిగా ఒరిజినల్ డిఫైన్ అయిన న్యూక్లియస్ అసలు మనకి ఇందులో దొరకదు ప్రోకారియోట్ సెల్. ఎందుకు? బికాస్ దెర్ ఈజ్ నో న్యూక్లియర్ మెంబ్రేన్ ఆబ్సెంట్ అవుతుంది. ఈ సెల్ మెంబ్రేన్ వేరు, న్యూక్లియర్ మెంబ్రేన్ వేరు. సో సెకండ్ పాయింట్ స్లైడ్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. యూ కెన్ అబ్జర్వ్ హియర్, దెర్ ఈజ్ నో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్. ద న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ ఆబ్సెంట్. న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే సో ఇది డిఎన్ఏ. ఈ డిఎన్ఏ చుట్టూ సంథింగ్ కవర్ ఉంటుంది. ఈ డిఎన్ఏ చుట్టూ ఒక కవర్ ఉంటుంది. దిస్ కవర్ నేమ్ ఈజ్ నోన్ యాజ్ ద న్యూక్లియర్ మెంబ్రేన్. ఇదే న్యూక్లియర్ మెంబ్రేన్. ఇది న్యూక్లియర్ మెంబ్రేన్.
అంటే ఇక్కడ సరౌండింగ్ మనకు ఒక మెమ్రీన్ ఉంటే, ఇట్లా మెమ్రీన్ ఉంటే ఇది న్యూక్లియర్ మెమ్రీన్ అవుతుంది. కాకుంటే ఈ ప్రోకారియోట్ సెల్లో మనకు న్యూక్లియర్ మెమరీ ఉండదు. అందుకే ఏదైతే ఈ డిఎన్ఏ ఉందో ఇక్కడ మొత్తం ఓపెన్ అయి ఉంటుంది అన్నమాట. డిఎన్ఏ ఇట్లా ఒక స్ట్రక్చర్ కాకుండా ఇలా ఓపెన్ అయ్యి గజిబిజిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో న్యూక్లియర్ మెమరీన్ ఆబ్సెంట్ ఉంది కాబట్టి న్యూక్లియస్ అనేది ఫ్రీగా మనకు సెల్లో కనబడుతూ ఉంటుంది. ఎందులో? ప్రోకారియోట్ సెల్ అంటే బ్యాక్టీరియా కావచ్చు, మైకోప్లాస్మా కావచ్చు, బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబ్యాక్టీరియా అన్నిట్లలో. థర్డ్ వన్కి వచ్చేద్దాం. దే ఆర్ స్మాలర్. తెలుసు, వి నో దట్ బ్యాక్టీరియా ఆర్ వెరీ స్మాల్. ఓకే, మల్టిప్లై మోర్ రాపిడ్లీ. మనకు తెలుసు బ్యాక్టీరియా తొందరగా, అంటే దాని తొందరగా ఫామ్ అయిపోతుంది, తొందరగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక దగ్గర ఒక 2 బ్యాక్టీరియాలు మీరు వదిలినంటే ఒక ఇంత పెద్ద కుప్ప అవుతుంది. అండ్ వెరీ గ్రేట్లీ ఇన్ షేప్ అండ్ సైజ్. బ్యాక్టీరియాలో కూడా సైజు, షేప్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో థర్డ్ పాయింట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు, సూపర్గా ఉన్నాయి స్లైడ్స్. దే ఆర్ స్మాలర్ అండ్ మల్టిప్లై మోర్ ర్యాపిడ్లీ. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ 2 ఉన్నాయి, కాసేపు అయిన తర్వాత ఎన్ని అయినాయి చూడండి. దే ఆర్ స్ప్రెడెడ్. మరి కొద్దిసేపు అయిన తర్వాత మోర్స్లీ స్ప్రెడెడ్, ఇంకా కొంచెం మొత్తం స్ప్రెడ్ అయినాయి. లాస్ట్ ఇక్కడ చూస్తే యూ సీ ఒక కప్పు నిండా అయిపోయినాయి. ఫస్ట్ 2 ఉండేటివి కప్పు నిండా అయినాయి. అంత ర్యాపిడ్గా బ్యాక్టీరియా కానీ ప్రోకారియోట్స్ ఆర్గానిజం కానీ మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ వెరీ గ్రేట్లీ ఇన్ షేప్ అండ్ సైజ్. ఇక్కడ చూడొచ్చు, దెర్ ఆర్ 4 టైప్స్ ఉంటాయి. ఒకటి కోకై రౌండ్ షేప్ బ్యాక్టీరియా, ఇంకొకటి రాడ్ షేప్ బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్ రాడ్ షేప్ బ్యాక్టీరియాకి వచ్చేసరికి మీకు లాక్టోబాసిలస్ తెలిసే ఉంటుంది. లాక్టోబాసిలస్, ఈ లాక్టోబాసిలస్ అనేది ఒక రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. స్పైరల్ షేప్ బ్యాక్టీరియా అండ్ ఇంకొకటి కామా షేప్ బ్యాక్టీరియా ఉంటుంది. కామా షేప్, ఇట్లా ఒక కామా లాగా ఉంటుంది. కామా షేప్ బ్యాక్టీరియా ఆల్సో దేర్, కోకై ఆల్సో దేర్, బాసిలై స్పైరల్ షేప్డ్. 3 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి బ్యాక్టీరియా, 4 టైప్స్. ఓకే, ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్కి వచ్చేద్దాం. The fluid matrix of the cell is called as cytoplasm. ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అంటే ఒక సెల్ లోపల ఆ మొత్తం ఫ్లూయిడ్ నేచర్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, ఆ మాస్ అనేది సైటోప్లాజం. మరి నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ ఉంది సైటోప్లాజంది. మీకు అది చూడగానే యూ విల్ రియలైజ్ సైటోప్లాజం ఎలా ఉంటుంది అనేది. ఓకే, దిస్ ఈస్ దట్ బ్యూటిఫుల్ ఇమేజ్. ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈజ్ ద సైటోప్లాజం. ఈ వాటర్ స్ట్రక్చర్ ఒక ఫ్లూయిడ్ లాగా, దాని లోపల అంతా సెల్ మాస్ ఉంది. యూ కెన్ అబ్జర్వ్ ఈ లోపల మనకు అన్ని మైటోకాండ్రియా, దెర్ ఆర్ మెనీ థింగ్స్, రైట్? సో ఈ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ని సైటోప్లాజం అంటారు. ఓకే, దిస్ ఫ్లూయిడ్ నేచర్ లైక్ ఇక్కడ చూడండి, ఒక బంతి లాగా తయారైంది రౌండ్. దిస్ ఈజ్ ద సైటోప్లాజం. ఈ సైటోప్లాజంలోనే అన్నీ ఉంటాయి, న్యూక్లియస్, ఆర్గనెల్స్ అన్నీ. సో 5th పాయింట్కి వెళ్దాం మనం. 5th పాయింట్, జెనెటిక్ మెటీరియల్ ఈజ్ నేక్డ్. ఎస్, వి డిస్కస్డ్ ఆల్రెడీ. జెనెటిక్ మెటీరియల్, ఎందుకు జెనెటిక్ మెటీరియల్ నేక్డ్ అని అంటే క్వశ్చన్ అంటే ద న్యూక్లియర్ మెమ్బ్రేన్ ఈజ్ ఆబ్సెంట్. న్యూక్లియర్ మెమ్బ్రేన్ ఉండదు కాబట్టి జెనెటిక్ మెటీరియల్ అనేది నేక్డ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సింగిల్ క్రోమోజోమ్ ఆర్ ఎ సర్క్యులర్ డిఎన్ఏ. ఒక సింగిల్ క్రోమోజోమ్ అంటే ఇలా సింగిల్ క్రోమోజోమ్ లాగా ఉండొచ్చు, లేదా ఇట్ ఈజ్ ఇన్ సర్క్యులర్ ఫామ్, ఎట్లా గజిబిజిగా కూడా ఉండొచ్చు, సర్కిల్ లాగా. అంటే ఒక ట్రూ షేప్ అనేది ఉండదు ఆ డిఎన్ఏకి. ఎందుకు అంటే న్యూక్లియర్ మెమ్బ్రేన్ లేదు. న్యూక్లియర్ మెమ్బ్రేన్ ఉంటే ఒక షేప్ ఉంటుండే, న్యూక్లియర్ మెమ్బ్రేన్ లేదు కాబట్టి అట్లా స్ప్రెడ్ అయిపోతుంది డిఎన్ఏ. డన్. సో దీనికి కూడా మన దగ్గర డయాగ్రామ్ ఉంది, ఇదిగోండి. ఇక్కడ న్యూక్లియస్ ఇలా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ కాకపోతే ఇలా ఉండేది,
మంచిగా ఒక షేప్. ఇప్పుడు ఇందులో స్ప్రెడ్ అయిపోయింది ఎందుకంటే న్యూక్లియర్ మెంబ్రేన్ లేదు. డన్. 6th పాయింట్, స్మాలర్ సర్క్యులర్ DNA called plasmids are present outside the genomic DNA. అంటే జీనోమ్ డిఎన్ఏకి కాకుండా ఇంకొక డిఎన్ఏ కూడా ఇచ్చాడు దేవుడు దీనికి. ఈ డిఎన్ఏ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే మనకు ఉపయోగపడడానికి ఇచ్చాడు. ఎందుకు? ఇప్పుడు ఇన్సులిన్ ఉంది, ఇన్సులిన్ తయారు చేయాలంటే ఇన్సులిన్ యొక్క జీన్స్ని ఈ ప్లాస్మిడ్లో వేస్తే ఈ ప్లాస్మిడ్ మల్టిప్లై అయ్యి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ జీన్స్ని తయారు చేస్తుంది. అట్లా మనం ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసి డయాబెటీస్ పేషెంట్స్కి ఇవ్వచ్చు. సో అందుకే ఈ మన బ్యాక్టీరియాలో 2 జీనోమ్స్ డిఎన్ఏ ఉంటాయి. ఒకటి చిన్న స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ, ఇంకొకటి జెనెటిక్ మెటీరియల్ సర్క్యులర్ డిఎన్ఏ. అది నేక్డ్ డిఎన్ఏ, అది వేరు ఇది వేరు, 2 వేరు. ఇక్కడ కూడా మనకు ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ ఉంది. ఎస్, ఇది ప్లాస్మిడ్. ఇక్కడ నుంచి ఈ పార్ట్ కట్ చేస్తారు అన్నట్టు. కట్ చేసి ఇన్సులిన్ ఉంటుంది కదా డిఎన్ఏ, ఆ డిఎన్ఏని ఇక్కడ యాడ్ చేసి వీ కెన్ రెప్లికేట్. సెకండ్ జీనోమ్ వచ్చేసి దిస్ ఈజ్ జెనెటిక్ మెటీరియల్. ఇది ఒరిజినల్ డిఎన్ఏ, ఇది ఎక్స్ట్రా డిఎన్ఏ. స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ కాల్డ్ ప్లాస్మిడ్స్ ఆర్ ప్రజెంట్ అవుట్ సైడ్ ద జీనోమిక్ డిఎన్ఏ. ఓకే, డన్. నెక్స్ట్ 7th పాయింట్, cell organelles which are found in the eukaryote cell are absent except ribosomes. తప్ప మిగతా ఆర్గనెల్స్ యూకారియోట్లో ఏవైతే ఫైండ్ అవుతాయి అవి ఏముండయి. యూకారియోట్లో ఉండే ఆర్గనెల్స్ వచ్చేసి మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ప్లాంట్స్లో ఉంటుంది ప్లాస్టిడ్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అందులో ఇవేముండవు. ఇందులో ప్రోకారియోట్స్లో బ్యాక్టీరియాలో ఇవేముండవు, మైటోకాండ్రియా ఏముండవు. ఒక్కటి ఉండేది ఏంటంటే రైబోజోమ్స్ ఆర్ ప్రజెంట్. రైబోజోమ్స్ యూకారియోట్ సెల్లోనూ ఉంటాయి, ప్రోకారియోట్ సెల్లోనూ ఉంటాయి, రెండిట్లో ఉంటాయి. ద ఇన్ఫోల్డింగ్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ కాల్డ్ మీజోజోమ్స్. ఈ మీజోజోమ్స్ అనేటివి ఏంది? ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సెల్స్ అన్నట్టు. ఇప్పుడు యూకారియోట్ సెల్ అంటే మన సెల్స్లో అనుకుందాం, మనకు మైటోకాండ్రియా ఏం చేస్తుంది? ఏటీపీ అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అట్లనే ఈ ప్రోకారియోట్ సెల్లో కూడా ప్లాస్మా మెంబ్రేన్ ఏదైతే ఉందో ఈ సెల్ మెంబ్రేన్ అనేది ఇట్లా కిందికి ఇన్ఫోల్డింగ్ అయ్యి లోపలికి ఇన్ఫోల్డింగ్ అయ్యి ఒక మీజోజోమ్ స్ట్రక్చర్ ఫామ్ చేసి రెస్పిరేషన్ కావచ్చు, ఫుడ్, సెల్ వాల్ ఫార్మేషన్ అన్నిటికీ హెల్ప్ చేస్తుంది మీజోజోమ్స్. 8th పాయింట్ డయాగ్రామ్. ఎస్, ఇక్కడ చూడొచ్చు ఇవేం ఆర్గన్స్ ఉంటాయి. లైసోజోమ్ ఉండదు, రైబోజోమ్స్ ఉంటాయి, సిస్టన్ ఇవేం ఉండవు. ఇది సెల్ మెంబ్రేన్ ఉంటుంది, గోల్గి అపరేటస్ ఉండదు, మైటోకాండ్రియా ఉండదు, సెంట్రోజోమ్ ఉండదు. న్యూక్లియస్ విల్ బి ప్రజెంట్ బట్ దెర్ ఈజ్ నో న్యూక్లియర్ ఎన్విలాప్. డన్. ఇప్పుడు 8th పాయింట్ కదా, ద ఇన్ఫోల్డింగ్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ కాల్డ్ మీజోజోమ్స్. ఇక్కడ చూడొచ్చు ఇది ప్లాస్మా మెంబ్రేన్ అంటే సెల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్ ఇట్లా లోపలికి వచ్చి ఇట్లా ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ నోన్ యాజ్ మీసోజోమ్స్. ఇవి మీసోజోమ్స్ అంటే ఇది రెస్పిరేషన్ కావచ్చు, సెల్ వాల్ ఫార్మేషన్ కావచ్చు, డిఎన్ఏ రెప్లికేషన్ కావచ్చు, దేనికైనా ఉపయోగపడుతూ ఉంటాయి. ఏవి మీసోజోమ్స్. లాస్ట్ పాయింట్ వద్దాం. 9th పాయింట్, ద ప్రోకారియోట్ సెల్స్ ఆర్ సీన్ ఇన్ బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, మైకోప్లాస్మా అండ్ పీపీఎల్లో. ఈ బ్లూ గ్రీన్ ఆల్గేని ఇంకొక పేరు ఉంది, దాని పేరు సైనోబ్యాక్టీరియా. బ్లూ గ్రీన్ ఆల్గే ఈజ్ నోన్ యాజ్ సైనోబ్యాక్టీరియా. నేను ఇమేజెస్ తీసుకొచ్చాను అనుకుంటా. ఎస్, దిస్ ఈజ్ సైనోబ్యాక్టీరియా. and this is mycoplasma, very small. You can see small. Mycoplasma is the smallest bacteria, I can say. Mycoplasma, PPLO, blue green algae, bacteria are the examples of prokaryotic cell. సో ఇది మన 4 మార్క్స్ క్వశ్చన్. సో మీకైతే డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్.